పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. శ్రీరామనవమి రోజు ఆకివీడు పెద్దపేటలో జరిగిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆ శ్రీరామనవమి రోజు అక్కడ స్థానికులు పిలుపు మేరకు అయితే త్రిబుల్ అయితే ఆ దేవాలయాన్ని సందర్శించడానికి అయితే వెళ్ళారు. ఆ టైంలో కొంతమంది వ్యక్తులు ఆయన మీద దాడికి అయితే పాల్పడ్డారు. ఈ క్రమంలో కొంతమంది జన సైనికులు ఆ దాడిని అడ్డుకునే ప్రయత్నంలో వాళ్ళ మీద పెద్ద స్థాయిలో అయితే దాడులు జరిగినాయి. ఇప్పుడు ప్రస్తుతానికి మనతో పాటు అనిల్ గారు ఉన్నారు, గాయపడిన వ్యక్తి. సార్ నమస్తే అండి. అసలు ఏం జరిగింది అసలు ఆ రోజు? అంటే చాలా దారుణంగా మిమ్మల్ని అయితే చాలా దారుణమైన ఘటన జరిగింది ఆ రోజు చెప్పుకోవాలంటే. ఎలా ఉంది ఇప్పుడు మీ పరిస్థితి? ఎలా ఉంది? అలా ఆ రోజున ఏం జరిగింది? అందరికీ నమస్కారం అండి. ఆ రోజైతే మామూలుగా మేము శ్రీరామనవమి అని చెప్పి ప్రతి ఆకివీడులో ఉన్న ప్రతి రామాలయంకి వెళ్ళి దర్శనాలు చేసుకుంటున్నాం. అందులో భాగంగా ముందు మాదివాడ రామాలయం దర్శనం చేసుకున్నాం. ఆ తర్వాత పెద్దపేట రామాలయం, తర్వాత వేలంపేట రామాలయం. రామాలయాలు తిరుగుతున్న ఘటన క్రమంలో మేము పెద్దపేట రామాలయంకి వెళ్ళడం జరిగింది. ఆ క్రమంలో ఎమ్మెల్యే కూడా అక్కడికి రావడం జరిగింది. ఆయన దర్శనార్థం లోపలికి అక్కడ స్థానికుల పిలుపు మేరకు ఆయన దర్శనం కోసం ఆయన వెళ్ళారు. వెళ్ళాక ఎమ్మెల్యే గారిని అక్కడ అడ్డగించి దండయకుండా చాలా బీభత్సం చేశారు అక్కడ. అలాగే ఎమ్మెల్యే గారిని కూడా గౌరవ చేయడం జరిగింది. అలాగే ఎమ్మెల్యే రాకను అడ్డుకోవడం జరిగింది. అసలు పోలీసులు ఉన్నా సరే చాలా పకడ్బందీగా ఎమ్మెల్యే గారి మీద దాడి చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు అక్కడ చాలా నా స్థానికులను కూడా అక్కడికి పిలుపునిచ్చి వందల మంది అక్కడ గుమిగూడి ఏదో ఒక కుట్రపూరితంగా ఒక పథకం ప్రకారం చేశారు. దాంట్లో భాగంగా ఎప్పుడైతే ఎమ్మెల్యే గారి మీద దాడి, అసలు కారు చుట్టేసి ఎమ్మెల్యే గారి కారు మీద దాడి చేయడం ఇవన్నీ జరిగే క్రమంలో మేము ఆ కార్ బ్యాక్ సైడ్ ఉన్నాం. కారు బ్యాక్ సైడ్ జనం ఎక్కువైపోయారనే ఉద్దేశంతో మేము వెనుతిరుగుతున్న క్రమంలో మొదట్లో కుర్రోడు సాయి అనే కుర్రోడు ఫోటో తీసాడని ఆ కుర్రోడిని చాలా దారుణంగా కొట్టారు. ఆ తర్వాత అక్కడ అయ్యప్ప అనే కుర్రను కూడా కొట్టడం జరిగింది. ఆ కుర్రను కొడితే నేను వెళ్ళేసరికి నా మీద విచక్షణారహితంగా ఇనుపు ఏంటంటే ఈ మేకులు గుచ్చిన చెక్కలతోటి, తర్వాత రాడ్లతోటి, తర్వాత మొత్తం ఇవన్నీ అసలు చాలా దారుణంగా కొట్టడం జరిగింది. ఇంకా రాళ్ళు, ఇంక ఏ ఆయుధం ఉంటే ఆయుధం, అలాగే ఈ కుర్రనేమో చాకులు పెట్టి ఈపు మీద చీరడం జరిగింది. ఇలాగ అసలు విచక్షణారహితంగా ఒక వ్యూహాత్మకంగా ఎవరో రెచ్చగొడితే రెచ్చిపోయి చాలా దారుణంగా వచ్చి చంపేయాలనే ఉద్దేశంతోనే దాడులు చేయడం జరిగిందండి. ఆ రోజు శ్రీరామనవమి పూట మేము బ్రతికేమనంటే దానికి కారణం అయితే రాముడని చెప్పాలి. అసలు మాకు ఫస్ట్ 5 నిమిషాలు అయితే ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. చుట్టూ ఒక 30-40 మంది మూగిపోయి మీద పడిపోయి చాలా దారుణంగా అసలు ఎంత ప్రీప్లాన్డ్గా ఫోటోలు తీస్తే, వీడియోలు తీస్తే కొట్టేయడం, అసలు ఒక వ్యూహాత్మకంగా ఒక పథకం ప్రకారం ఎమ్మెల్యే గారి మీదకి మా మీదకే దాడులు చేయడం జరిగింది. సార్ చూసుకుంటే ఆ రోజున ఎంతమంది ఉన్నారు? అంటే మీతో పాటు ఇంకెంతమంది ఉన్నారు? అంటే జన సైనికులు కానివ్వండి, అంటే ఏదైతే కూటమి పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరైనా, లేకపోతే రఘురామకృష్ణరాజు గారి తరపు నుండి వచ్చే వ్యక్తులు ఎవరైనా, మీతో పాటు ఇంకెవరైనా ఉన్నారు అక్కడ? మాతో పాటు హిందూ భక్తులు ఒక 10-20 మంది హిందూ భక్తులు ఇచ్చారు. అసలు అక్కడికి అలా దాడులు జరుగుతాయి ఉద్దేశం ఉంటే అసలు అంత రిస్క్లో కూడా ఎవరు వెళ్ళరు. కానీ అక్కడ వ్యూహాత్మకంగా అన్ని వందల మంది, అప్పటి వరకు లేని జనం ఒక్కసారి వందల మంది వచ్చేసి అక్కడ మొత్తం హిందూ భక్తులుగా మేము వెళ్తామైతే మేము పార్టీ పరంగా కాకుండా మామూలుగా రాముల వారి దర్శనం చేసుకుందాం అనే ఉద్దేశంతోనే వెళ్ళాం. వెళ్ళేసరికి అక్కడ చూసి మాకే భయం వేసి లోపలికి కూడా వెళ్ళలేదు. మేము బయట గేట్ బయట మేము వెనుదిరిగే క్రమంలో మమ్మల్ని పసిగట్టి వచ్చి చాలా దారుణంగా, అసలు చెప్పలేని విధంగా మీకు కూడా వీడియో విజువల్స్ ఉన్నాయి, అంత దారుణంగా కొట్టడం జరిగింది. సార్ మీతో పాటుగా ఇంకెవరి మీద దాడి చేయడం జరిగింది ఆ రోజు? అంటే చాలా మిమ్మల్ని చూస్తుంటేనే అసలు వీడియోస్లో కూడా మీరు చూపించిన విధానం చూస్తుంటే చాలా చాలా దారుణమైన ఘటన. అసలు ఆ మేకులతో గుచ్చడం కానీ, చాకుతో వీపు మీద, అసలు మీతో పాటు ఇంకెవరి మీద దాడి చేయడం జరిగిందా? అసలు అంటే పర్టికులర్గా మిమ్మల్ని టార్గెట్గా చేసి ఎందుకు దాడి చేశారంటారు? ముందైతే ఒక కుర్రోడు ఎవరో వీడియో తీసాడని చెప్పి సాయి చరణ్ అనే కుర్రోని చెత్తకని కొట్టేశారు. ఆ తర్వాత 2 అయ్యప్ప అనే కుర్రోని కొట్టారు. అది 3 నా మీద దాడి చేశారు. తర్వాత ఈ కుర్రోడి మీద దాడి చేశారు. తర్వాత ఇంకో కుర్రోడి మీద 4-5 మీద దాడులు చేస్తూనే ఉన్నారు. వ్యూహాత్మకంగా అయితే నా మీద అయితే వ్యూహాత్మకంగా నేను ఒక రోజు ముందు ప్రైమ్ 9 డిబేట్లో అక్కడ స్థానికుడిగా నన్ను ప్రైమ్ 9లో వాయిస్ అడిగారు. ఏం జరిగిందో అసలు నేను జరిగిన విషయమే చెప్పాను. వాళ్ళకి వ్యతిరేకంగానూ వీళ్ళకి అనుకూలంగా ఏం మాట్లాడలేదు. దేవాదాయ శాఖలో జరుగుతున్న విషయం, దేవాదాయ శాఖలో ఆదాయం తీసుకుంటుంది తప్ప దేవాదాయ శాఖ ఏం పనిచేయడం లేదని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని కూడా విమర్శించాను. అయినా సరే వాళ్ళకి ఏమనిపించిందో, ఎవరు ఉద్దేశపూర్వకంగా ఎవరు రెచ్చగొట్టి ఎమ్మెల్యే గారి మీద ఉన్న కక్షతో రెచ్చగొట్టి ఇలా దాడులు చేసి ఇలా ఎవరినైనా చేస్తే మీకు పేటలోకి రారని చెప్పి ఇందులోకి వాళ్ళు రెచ్చగొట్టి బలి పశువులను చేశారు చాలామంది. సార్ చూసుకుంటే విజువల్స్లో కూడా మనం చూసుకుంటే అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వరకు చాలామంది ఉన్నారు, చాలామంది చుట్టుపక్కల జనం కూడా ఉన్నారు. అయినా సరే అసలు ఆగకుండా పోలీస్ వాళ్ళు వచ్చి ఆపుతున్నా సరే ఆగకుండా విచక్షణ రహితంగా అసలు చాలా దారుణమైన
ఘటన అయితే అప్పుడు చోటు చేసుకుంది. మరి ఆ పరిస్థితి తర్వాత మిమ్మల్ని తీసుకెళ్ళిపోవడం జరిగిందా? వెంటనే అరెస్ట్ ఏమన్నా అక్కడ ఉన్న వాళ్ళని, దాడి చేసిన వాళ్ళని ఏమైనా అరెస్ట్ చేయడం జరిగిందండి? అక్కడ ముందు అక్కడ ఎమ్మెల్యే గారు అక్కడ దర్శనం చేసుకున్న క్రమంలోనే ఎమ్మెల్యే గారిని ప్రొటెక్ట్ చేయాలనే ఉద్దేశంతో డిపార్ట్మెంట్ అంతా హైలైట్ అయింది. చుట్టూ ముగిపోతున్నారు ఏదో కొంచెం అనేసరికి వాళ్ళకున్న న్యూస్ ప్రకారం పోలీసులంతా అలర్ట్ అయ్యి మొత్తం ఎమ్మెల్యే గారికి చుట్టుపక్కల ప్రొటెక్షన్ ఇచ్చేసరికి మేము వెనక సైడ్ ఉన్నాం. వెనక సైడ్ ఉండేసరికి పోలీసులు కూడా ఏమీ చేయలేని పరిస్థితి. ఎందుకంటే అక్కడ మమ్మల్ని కొడుతున్నప్పుడు పోలీసులు అక్కడ ఉన్నారు ఒకళ్ళిద్దరు. కానీ 10ల సంఖ్యలో 30 సంఖ్యలో విచక్షణారహితంగా కొడుతున్నప్పుడు వాళ్ళే కూడా పోలీసులు కూడా మమ్మల్ని లేపారు. కానీ ఇంకా వాళ్ళు కూడా హెల్ప్లెస్ ఇంకా ఆ టైంలో. బ్రతికేమో అంటే శ్రీరాముడు దయ మూలంగానే బ్రతికేమో అనేది చెప్పుకోవచ్చు. అని చూసుకుంటే అంటే దాడి చేసిన వాళ్ళందరూ కూడా యువకులే. కానీ వాళ్ళు ఇలా దాడి చేయడం అంటే వీరి వెనకాల ఎవరైనా ఉన్నారని అనుకోవచ్చా? లేకపోతే వాళ్ళే దాడి చేశారు అనుకోవచ్చు? అసలు వాళ్ళందరికీ మెయిన్ సూత్రధారులు పాత్రధారులు చాలామంది ఉన్నారు దీంట్లో నాకు తెలిసి. ఎందుకంటే గత 2-3 ఆ ఇష్యూ ఆ గుడి అంశం వచ్చిన దగ్గర నుంచి అసలు ఆ పేటకు సంబంధం లేనోళ్ళు, అసలు ఆకివీడు పట్టణంకి సంబంధం లేనోళ్ళు ఇక్కడికి వచ్చి ముఖ్యంగా ఇస్మాయిల్ ఫాస్టర్ అనే ఒక ఆయన వ్యక్తి ఒకటి, తర్వాత రాజేష్ ఖన్నా అనే ఒక ఫాస్టర్, తర్వాత భీమవరం జయరాజు మీసాల రాజు అనే ఒక వ్యక్తి వచ్చి వీళ్ళని ప్రోవోక్ చేసి వీళ్ళని రెచ్చగొట్టి అలాగే ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. పెద్దపేట సంఘస్థులు బయట ముగ్గురు వచ్చి మమ్మల్ని రెచ్చగొట్టడం మూలంగా చేసామని చెప్పి వాళ్ళే స్వయంగా మీడియా పూర్వకంగా కొంతమంది పెద్దలు ఒప్పుకున్నారు. ఆ ముగ్గురు ఏవైతే ఇస్మాయిల్ ఫాస్ట్, ఈ రాజేష్ ఖన్నా, ఈ మిసాల్ జయరాజ్ అనే వ్యక్తులు మొత్తం రెచ్చగొట్టి వీళ్ళందరికీ సూత్రధారులు వీళ్ళందరూ సునీల్ కుమార్ అనుచరులుగా చెప్పుకుంటున్నారు బయట. సో వీళ్ళందరికీ సునీల్ కుమార్కి త్రిపుల్ గారికి ఉన్న ఏదైతే విషయాలు జరుగుతున్నాయో దాన్ని వీళ్ళు వాడుకుని ఈ అమాయకమైన యువకులందరినీ రెచ్చగొట్టి ఈ విధంగా దాడులు చేసి చంపేయాలని కుట్ర పడింది మాత్రం వాళ్ళే అని చెప్పి మేము ప్రగాఢంగా నమ్ముతున్నాం. చూసుకోండి, ఇప్పుడు చెయ్య కూడా గాయమైంది. ఇది ఇప్పుడు ఆ ఇన్సిడెంట్లో జరిగిందేనండి ఇది? నా హ్యాండ్లో నా షోల్డర్లో 2 లిగ్మెంట్లు కట్టని సర్జరీ పడుతుంది అంటున్నారు. తలలో ఏమో మేకు దిగిపోయింది. అలా రాడ్లు పెట్టి కొట్టడం జరిగింది. తలంతా ఇంజురీగా ఉంది. ఇంకా ఫస్ట్ అలా 5 days అయితే చాలా ఇబ్బంది పడ్డాను నేను. అలా బతుకుతాననే భయం కూడా వేసింది నాకు. తలలో 3 ఇంచులు మేకు దిగిపోయింది. పకడ్బందీగా తీసుకొచ్చి కొట్టడం జరిగింది. చూసుకుంటే అంటే ఎందుకు అంటే ఇంతలా దాడి జరగడానికి కారణాలు ఏంటి అసలు? అంటే అక్కడ చాలామంది చెప్తుంది పురాతన రామాలయం అని చెప్తున్నారు. కానీ వాళ్ళు చూస్తేనేమో అది కాదు అని చెప్పేసి అంటున్నారు. అలా ఏంటి వాస్తవం ఏంటండి అసలు? అక్కడ వాస్తవాలు అనేది అక్కడ పెద్దలందరూ కూర్చుని ఎమ్మెల్యే గారితో కూర్చుని మాట్లాడుకోవాల్సిన ఈ విషయాన్ని వాళ్ళు ఎంత ప్రార్థాంతం చేసి ఇంత చేసి అక్కడ రికార్డ్స్ చెప్తున్నాయని చెప్తున్నారు. RSR 1930 రికార్డ్స్ చెప్తున్నారు అన్నారు. కరెంటు బిల్లు కడుతున్నారు అన్నీ చెప్పడమే. అక్కడ అన్ని ప్రూఫ్స్ చూపిస్తున్నారు. అక్కడ రామాలయం ఎవరైతే కరెంటు బిల్లు కడుతున్నారో వాళ్ళు ఉన్న రామాలయం నుంచి మాణిక్యాలరావు అనే వ్యక్తి, జడ్డి దుర్గాప్రసాద్ అనే వ్యక్తులు కొంతమంది ఆ ప్రూఫ్స్ చూపించారు. RSR రికార్డులు చూపిస్తున్నారు. ఆ ప్రూఫ్స్ ప్రకారం వీళ్ళ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉంటే అవి చూపించుకుని లీగల్గా వెళ్ళాలి తప్ప ఈ విధంగా చంపేస్తాం, గుడి జోలికి వస్తే నరికేస్తాం, ఇలా దాడులు చేస్తాం అంటే ఇంకా చట్టం తన పని తను చేసుకుంటాం. ఇప్పుడు ఏమన్నా మీరు గాయపడిన తర్వాత రఘురామకృష్ణ గారు మిమ్మల్ని కలవడం జరిగిందా? ఏమన్నారు ఆయన? మొత్తం నేను గాయపడినప్పుడే నన్ను ఫస్ట్ ప్రభుత్వ ఆసుపత్రి తీసుకెళ్ళి అక్కడ నుంచి ఫస్ట్ ఎయిడ్ చేసిన తర్వాత తలలో బాగా ఇంజూరీ ఉందని చెప్పి భీమవరం హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. ఎమ్మెల్యే గారు మొత్తం నా యొక్క క్షమాల దగ్గర నుంచి చూసుకోవడం జరిగింది. ఎమ్మెల్యే గారు కానీ, శనల శ్రీనివాసవరం గారు కానీ, ఎంపీ గారు పాక సత్యనారాయణ గారు కానీ, బొల్సెట్టి శ్రీనివాస్ గారు, భీమవరం ఎమ్మెల్యే గారు, అలా నాయకర్ గారు, సాక్షాత్తు ఎమ్మెల్యే మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు స్పందించి బాధ్యుల మీద అరెస్టులు చేయండి అని చెప్పారు. గాయపడిన వారికి ఆయన మాకు బనధైర్యం కూడా ఇచ్చారు. చాలా వందలాది మంది అసలు హిందూ భక్తులు కానీ వాళ్ళు కానీ ఎవరెవరో వచ్చి సంఘీభావం ఎందుకు తెలిపారంటే అక్కడ దుర్మార్గంగా ఒక ఉద్దేశపూర్వకంగా దాడి చేయడం మూలంగా ప్రతి ఒక్కరిలోనూ. ఎందుకంటే ఒక శ్రీరాముడి నవమి పూట శ్రీరాముడి దండేస్తే దండ తీసేశారు. గుడికి వెళ్ళిన భక్తులన్నట్టు కొట్టేశారు. సాక్షాత్ ఎమ్మెల్యే గారి మీద దాడి ప్రయత్నించారు. అంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హిందూ భక్తులకి కానీ శ్రీరాముడికి కానీ దండేసే స్వేచ్ఛ స్వాతంత్రం లేదేమో అని చెప్పి అనుకుంటున్నాను. చూసుకుంటే వీళ్ళందరూ కూడా స్థానికులేనంటారా, లేదా బయట నుండి ఎవరైనా ఇక్కడికి వచ్చి దాడికి పాల్పడ్డారంటారు? అది వ్యూహం ప్రకారం స్థానికేతరులు ఉన్నారు. మా మీద స్థానికులు దాడి చేశారు. స్థానికేతరులు కూడా ఉన్నారు. చాలామంది కొన్ని వందల సంఖ్యలో ఉన్నారు అక్కడ. అలా అంత జనం ఎలా వచ్చారనేది కూడా అంత చిక్కని ప్రశ్న ఉంది. ఎందుకు వచ్చారనేది కూడా ఒక అంత చిక్కని ప్రశ్న. ఎవరు వీళ్ళ వెనకాల సూత్రధారులు పాత్రధారులు అంతా ఈ మొత్తం ప్రభుత్వ అధికారులందరూ, పోలీసు అధికారులందరూ నిజాలన్నీ బయటకు తీయాలని చెప్పి గట్టి కోరుకుంటున్నాం. ఎందుకంటే చట్టం తన పని తను చేయాలి. చట్టం ఈ విషయంలో మాత్రం చాలా గట్టి
వ్యవహారం చేయకపోతే సాక్షాత్తు డిప్యూటీ స్పీకర్ గౌరవ శాసనసభ్యుల మీదకే ఇలా దాడులు చేసే పరిస్థితి వస్తే ఇంకా సామాన్యమైన మా పరిస్థితి ఇలా అయిపోయింది. నేను మా పరిస్థితి ఎలా ఉందంటే ఇంకా సామాన్య ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందని కూడా తెలుసుకోవాలండి. అంటే ఒక దేవుడి కార్యం కోసం దండేయడం కోసం వెళ్తేనే ఇంత చేశారంటే రేపొద్దున పరిస్థితి ఎలా ఉంటుందనేది కూడా హిందువులు కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. ఇది మనతో పాటు ఇంకా గాయపడిన వ్యక్తి కూడా ఉన్నారు, ఇంకా ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అండ్ నమస్తే అండి, మీ పేరండి? నా పేరు నాగసాయి అండి. ఏం జరిగిందండి ఆ రోజు? అంటే మీ మీద కూడా దాడి చేశారని చెప్తున్నారు, ఎలా? ఆ రోజున ఎమ్మెల్యే గారి మీదకి అయితే అటాక్ ప్లాన్ చేశారండి వాళ్ళు అక్కడ వాళ్ళందరూ. సడన్గా 400-500 మంది జనం చూసేటికి మేమేంటంటే ఎమ్మెల్యే గారు కారు దగ్గర ఉన్నామండి. కారు దగ్గర ఉండి ఎమ్మెల్యే గారు గుడి లోపలికి ఇలా వెళ్తున్నారు కదా, ఇంకా పోలీసులు ప్రొటెక్షన్ ఇచ్చారు, ఎమ్మెల్యే గారు లోపలికి వెళ్తున్నారు కదా అని మేము వెనక్కి వెళ్తున్నామండి. ఇంకా వెళ్ళిపోదామని, ఇంకా గుడి దగ్గరికి కూడా వెళ్ళలేదు మేము. అంత గజిబిజిలో మేము వెనక్కి వెళ్ళిపోతుంటే సడన్గా ఇంకా ఒకరి మీద ఒకరు దాడి మొదలెట్టారండి. జై శ్రీరామ్ అనద్దు అని, లేకపోతే వీడియోలు తీసేవాళ్ళని, తాళ్ళు చేతికి తాడు కట్టుకున్నారని, బొట్టు పెట్టుకున్న వాళ్ళని కూడా కొడతానికి, ఇంకా బొట్టు ఉందంటే అది హిందువు అని చెప్పి కొడతాను కూడా కొట్టేశారండి అక్కడ అందరికీ స్వల్పగాయాలు అయినాయి. నేనైతే ఇంకా అన్నయ్యతో పాటు ఉంటాను కాబట్టి అన్నయ్యని కొడుతున్నారని ఆపేసరికి అన్నయ్య తప్పించుకుని వెళ్ళేగాడికి నేను ఇంకా వాళ్ళకి దొరికేసాను నేను ఫుల్గా. నువ్వు తప్పిస్తున్నావు నువ్వేమైనా హీరో అని చెప్పి ఇంకా కొడతాం మొదలెట్టారు. ఇంకా రాళ్ళు చేతులు అయితే వెనకాల ఏం పొడిచారో తెలియదండి, చప్ప అని పొడిచేశారండి. ఇంకా కొంచెం లోపలికంటే దిగి కుట్లు అయి పడినాయండి ప్రస్తుతానికి. అవి ఏంటంటే అసలు ఎవరి మాట వినే పొజిషన్లో లేరండి. అక్కడ ఉన్న పెద్దలేంటి ఎవరో కూడా ఒకళ్ళు కూడా ఆపండ్రా అని, లేకపోతే రే చచ్చిపోతారా అని మాటికి రావట్లేదండి. ఇంకా ఎవరు దొరికితే వాళ్ళని కొట్టేయడం మొదలెట్టారండి. ఇంకా ఆ టైంలో ఇంకా పోలీసులు నా మీద అడ్డుపడండి కాపాడితే ఇంకా నేను దేవుడి దయ వల్ల ఇంకా బయటపడ్డాను, లేకపోతే అక్కడే చచ్చిపోవాల్సి ఉన్నాను నేను. అంటే ఇప్పుడు మీ మీద దాడి చేసిన వాళ్ళు ఇంతకుముందు ఎప్పుడైనా చూడడం జరిగిందా, లేకపోతే అంతా కొత్త? అందులో ఒకళ్ళ పేరు కూడా తెలియదండి నాకు. ఒకళ్ళ పేరు పోలీసు వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడానికి, స్టేట్మెంట్ రాయడానికి ఒకళ్ళ పేరు కూడా నేను చెప్పలేదండి. ఎందుకంటే నాకు ఒకళ్ళు కూడా తెలియదండి. నేను ఎవరు కూడా వాళ్ళకి తెలియదు, నాకు తెలిసి వాళ్ళు ఎవరు కూడా నాకు తెలియదండి. నాకు పేర్లు కూడా తెలియదండి. అంటే నేను ఎప్పుడైనా వీధిలో కూడా వెళ్ళమండి ఎక్కువగా. ఆ వీధిలో వైపు వెళ్తే వాళ్ళ మనిషిని చూడటమే తప్ప నేను అంతమించి వాళ్ళతో పరిచయాలు కూడా లేవండి నాకు. అలాంటిది ఎందుకు నా మీద ఇంత దాడి చేశారన్నా కూడా తెలియదండి నాకు. ఏదైతే అదేనండి, అలా ఆ ప్లాన్ ప్రకారమే ప్లాన్ చేసుకున్నారండి. ఆ ప్లాన్ ఎట్టి పరిస్థితులు మిస్ అయ్యడంతో ఇంక నేను దొరికేసరికి నా మీద ఇంకా అటాక్ చేశారు. ఇప్పుడు దాడి జరిగిన తర్వాత మీకు కానీ అనిల్ గారికి కానీ ఎవరైనా ఫోన్ కాల్స్ చేయడం కానీ, ఎవరైనా ఏదైనా చేయడం జరిగింది అంటే అటు దాడి చేసిన తరపు నుండి అన్న అటువంటి? వాళ్ళ తరపు నుంచి అయితే ఎవరు ఫోన్ చేయలేదండి. ఫోన్ చేయబోగా కాకుండా ఈ సిపిఎం పార్టీ వాళ్ళు వాళ్ళైతే కొనక ఎంత ప్రాణాలు పోయే స్థితిలో ఉన్నా సరే మాది తప్పు అంటున్నారండి. అసలు మేము జై శ్రీరామ్ అనే అనలేదండి అక్కడ. మేము ఏదో ఎమ్మెల్యే గారు ప్రొటెక్ట్ చేసి వెనక వైపు వెళ్ళిపోతుంటే మా మీద అటాక్ చేశారు తప్ప అలాంటిది మేమేదో మేమేమి రెచ్చగొట్టే మాటలు మాట్లాడటానికి ఏం మాట్లాడలేదండి. మేము అసలు అక్కడికి వెళ్తామే వాళ్ళందరూ కూడా ఫోన్లు వీడియోలు తీయొద్దన్నారని వీడియోలు కూడా తీయలేదండి. అందులో చాలామంది జై శ్రీరామ్ అన్నదన్నారంటండి. జై శ్రీరామ్ కూడా ఎవరు అనట్లేదండి. ఇంకా అలా ఉండగా ఇంకా వీళ్ళు అటాక్ చేయడము, అలా దెబ్బలు తగులుతాం, ఇంకా అంతా ఒక ఇదిలా జరిగిందండి. నిన్న రికవరీ అయ్యి కొంచెం ఇంటికి వచ్చామండి. ఇప్పుడే కొంచెం నడగలుగుతున్నాం. అసలు చాలా ఇబ్బందిగా లేచి వెళ్ళడానికి కూడా ఇబ్బందిగా ఉండేదండి. ఏమన్నా డాక్టర్స్ ఏమంటారంటే అనిల్ గారికి చెయ్యి కూడా బాగా ఫ్రాక్చర్ అయింది, మీకు కూడా వీపు వెనకాల కత్తి నాట్లు చాలా చాలా విపరీతంగా పెట్టారు, మరి ఏమంటారు ఆ డాక్టర్స్? అదేండి, అబ్జర్వర్లో పెట్టారండి 5 రోజులు, ఐసీలో పెట్టారండి 5 రోజులు. సీరియస్గానే ఉందని చెప్పి కొంచెం ఈ యాంటీబయాటిక్స్ సెలైన్ అవన్నీ ఎక్కించి, అంటే ఏం పెట్టి పొడిచారన్నది వీడియోలో కూడా కనపడలేదండి. అది ఏంటన్నది ఆయుధం ఏంటన్నదే కనపడలేదు. అంటే అందరూ కోడి కత్తి అంటున్నారు. కోడి కత్తి అయితే కొంచెం చీలిపోద్ది, కోడి కత్తి కాదు ఏదో చాకు లాంటిదే ఏదో కత్తి లాంటిదే పొడిచారని చెప్పి డాక్టర్లు అంటున్నారండి. అదే వాటికి చెక్చెస్ వేసారండి. కొంచెం దేవుడి దయ వల్ల కొంచెం లోపల కంటే దిగకపోవడంతో కొంచెం సేఫ్గానే ఉందండి ప్రస్తుతానికి. ఇది బాధితులు అనిల్ గారు, అదేవిధంగా సాయి గారు చెప్తుంది. ఏదైతే శ్రీరామనవమి రోజు రఘురామకృష్ణ గారు దర్శనార్థం అయితే అక్కడ ఆలయం దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఈ తరుణంలో ఆయన మీదకి దాడి చేయడానికి అయితే అక్కడ ఉన్న కొంతమంది స్థానికులు అయితే పాల్పడ్డారు. ఈ క్రమంలో అడ్డుకునే ప్రయత్నంలో మేము ఉండగా మా మీద దాడికి ప్రయత్నించారు. అదే ఏది దొరికితే దాంతో మా మీద దాడి చేశారు, విచక్షణారహితంగా అయితే దాడి చేశారు. ఆ మేకులతో కర్రలకు మేకులు గుచ్చి, అదేవిధంగా చాకులతో వీపు మీద నాట్లు పెట్టి అయితే చాలా విపరీతంగా అయితే ఆ దాడికి అయితే పాల్పడ్డారని చెప్పేసి బాధితులు చెప్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ఆదితో సాయిరామ్, ఇట్స్ టీవీ ఆక్విడ్.